హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఏపీ రాజధాని అమరావతియే అని చెప్పేసి 3వ తారీఖున మన హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో మళ్ళీ ఏపీ స్టేట్ బైఫర్కేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు పైన మనం ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మనం దృష్టిలో పెట్టుకుంటే రాజ్యాంగం ప్రకారం మరియు ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ దృష్ట్యా మరియు అదేవిధంగా రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలను అదేవిధంగా కోర్టుల యొక్క అధికారాల గురించి ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఇక్కడ వాస్తవానికి ఏపీ హైకోర్టు మార్చి 3వ తేదీన ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏమని చెప్తుంది అంటే, రాష్ట్ర శాసనసభకు ఇలా అమరావతి రాజధానిని మార్చి 3 రాజధానులు చేసేటువంటి అధికారం లేదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే రాష్ట్ర శాసనసభకు రాజధానులు ఏర్పాటు చేసుకునే అధికారం లేదా, రాజధానిని నిర్ణయించుకునే అధికారం లేదా, చట్టం చేసుకునే అధికారం లేదా, అసలు ఇది కేంద్ర జాబితా పరిధిలో ఉంటుందా లేదా రాష్ట్ర జాబితాలోని అంశమా అనేటువంటిది ఇప్పుడు మనం దాన్ని క్వశ్చన్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ వన్, ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటనేది చూద్దాం. సో ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 3 సెక్షన్స్ మనకు క్యాపిటల్ సిటీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాయి. ఒకటి 5th సెక్షన్, రెండవది 6th సెక్షన్, తర్వాత మూడవది 94th సెక్షన్. ఓకేనా? సో 5th సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ కొనసాగుతుంది అని చెప్పబడుతుంది. 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ కొనసాగుతుంది అని చెప్పారు. అదేవిధంగా 6వ సెక్షన్ ఏమని చెప్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి 10 సంవత్సరాల తర్వాత నూతన రాజధాని అనేటువంటిది అవసరం కాబట్టి ఈ నూతన రాజధానికి సంబంధించి 10 సంవత్సరం లోపే రాజధాని ప్రాంతంను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ప్రాంతంను ఎంపిక చేసుకోవడంలో సహాయం చేయడం కోసము ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది అని చెప్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమును డిసైడ్ చేయడం కోసం ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ కమిటీయే మనకు శివరామకృష్ణన్ కమిటీ అనేది వేశారు. ఇక 94వ సెక్షన్ ప్రకారం రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎంతవరకు, కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఎంతవరకు అని చెప్పేసి 94వ సెక్షన్లో వివరించారు. సో 94వ సెక్షన్లో రాజధాని నగర నిర్మాణంలో భవనాలు, పరిపాలనా భవనాలు మరియు మౌలిక సౌకర్యాల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం తగు ఆర్థిక సహాయము చేయాలి అని చెప్పేసి చట్టంలో మెన్షన్ చేశారు. దీనితో పాటుగా రాజధాని నగర నిర్మాణానికి సంబంధించినటువంటి అటవీ భూములు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని డీనోటిఫై చేసేటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అన్నారు. అంటే అమరావతి రాజధాని నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సో భూములను సేకరించే సమయంలో ఒకవేళ అటవీ భూములు ఉన్నట్లయితే, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటే ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ను రాజధాని నగరం కోసం ఉపయోగించుకునే విధంగా వాటిని డీనోటిఫై చేయించేవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది అని చెప్పేసి కూడా మనకు 94వ సెక్షన్లో వివరించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ 3 సెక్షన్స్ అనేటువంటివి క్యాపిటల్ సిటీ గురించి తెలియజేస్తున్నాయి. అయితే శివరామకృష్ణన్ కమిటీ అనేటువంటిది అపాయింట్ చేయబడింది. శివరామకృష్ణన్ కమిటీ అనేటువంటిది క్యాపిటల్ సిటీగా ముఖ్యంగా మనకు ఈ గుంటూరు పరిసర ప్రాంతాలలో క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడమే కాకుండా, అయితే 3 క్యాపిటల్ రీజనల్ ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది అని చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా రాజధాని నగరంగా ఏర్పాటు చేయడానికి, రాజధాని నగరంగా కొనసాగించడానికి అంతగా అనుకూలంగా లేవు. అంతేకాకుండా ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఉత్తరాంధ్ర కానీ ఈ ప్రాంతాలను చూసినప్పుడు అభివృద్ధి వెనుకబాటుతనం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా కొన్ని రీజనల్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తన సూచనలను ఆనాడు శివరామకృష్ణన్ కమిటీ ఇవ్వడం జరిగింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను పక్కన పెట్టి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజధాని ప్రాంతము అనేటువంటిది గుంటూరు, కృష్ణా మధ్యలో ఉండాలి అని చెప్పి, ముఖ్యంగా గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని ప్రాంతం ఉండాలి అని చెప్పేసి తగు నిర్ణయం తీసుకొని అమరావతి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. సో 2015 సంవత్సరంలో అమరావతిని రాజధాని ప్రాంతంగా, రాజధాని నగరముగా ఏర్పాటు చేస్తూ దానికోసం ఆ రాజధాని నగరమును నిర్మాణం చేయడం కోసము ఒక శాసనబద్ధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2015. ఈ ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2015 ప్రకారం అందులో ఉన్నటువంటి వివిధ నిబంధనల ప్రకారము ఈ రాజధాని నగర నిర్మాణమును చేయడము రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే రాజధాని నగర నిర్మాణం కోసం ఒక శాసనబద్ధంగా ఒక చట్టం అనేటువంటిది చేయడం జరిగింది. ఆ చట్ట పరిధిలోనే ఈ రాజధాని నగర నిర్మాణం జరగాలి. సో గత ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారమే ఇక్కడ అమరావతి రాజధాని నగర నిర్మాణం కోసం భూముల సేకరణ కానీ, మరియు భవనాల నిర్మాణం కానీ, వివిధ రకాల విధానాలు కానీ గత ప్రభుత్వం పాటిస్తూ వచ్చింది. అయితే ఈ ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2015 ప్రకారము అమరావతి రాజధాని నగర నిర్మాణం కోసం భూములను సేకరించడంలో ల్యాండ్ పూలింగ్ విధానము అనే దాన్ని పాటించింది. అంటే ఏమిటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, సో రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి, సో లోటు బడ్జెట్ అనేటువంటిది ఉంది కాబట్టి, రెవెన్యూ లోటు ఉంది కాబట్టి ఆర్థికంగా రాజధాని నగరం నిర్మాణం కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించలేనటువంటి పరిస్థితి అని చెప్పి భూములు కోల్పోయినటువంటి రైతులకు న్యాయం జరగాలి, అదేవిధంగా రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు ఉండాలని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ విధానం అనేటువంటిది ఫాలో కావడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ విధానం అంటే ఏమిటంటే భూములు ఇచ్చినటువంటి రైతులకు ఒకే మొత్తంగా నష్టపరిహారం అనేది ప్రభుత్వం చెల్లించదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు వివిధ రాష్ట్రాలలో కానీ, మన రాష్ట్రంలో కానీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు, ప్రజల దగ్గర నుంచి భూములను తీసుకున్నప్పుడు ఆ భూమికి ఎకరానికి ఇంత అని చెప్పేసి భూమి కోల్పోయినటువంటి ప్రజలకు, రైతులకు కొంత నష్టపరిహారాన్ని వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ కాకుండా ఇక్కడ ఎక్కువ మొత్తంలో భూములు అనేటువంటివి రాజధాని నగర నిర్మాణం కోసం అవసరం కాబట్టి, సో అంత మొత్తంలో ఒకేసారి నష్టపరిహారం చెల్లించడం ప్రభుత్వానికి భారం. ఒకవేళ ఒకేసారి నష్టపరిహారం చెల్లించినా కూడా అది భూములు కోల్పోయినటువంటి వారికి పూర్తి న్యాయం కాదు. న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి వివిధ దేశాలలో పాటిస్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం అనేటువంటి ఒక కొత్త విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ విధానం ప్రకారం భూములు కోల్పోయినటువంటి ప్రజలకు కానీ, రైతులకు కానీ కౌలు కింద, అంటే ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఈ వ్యవసాయ భూముల కింద కౌలు కింద ఒక 5 సంవత్సరాల వరకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈలోపు రాజధాని ప్రాంతం కోసం భూములు కోల్పోయినటువంటి వారికి ఆ భూములను డెవలప్ చేసి, రాజధాని నగర ప్రాంతమును డెవలప్ చేసి అందులో వారికి భూములు, ప్లాట్లను కేటాయించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఎకరానికి ఇంత ఒక మొత్తంగా ఇచ్చినప్పుడు ఆ డబ్బులు అనేటువంటి వాళ్ళు ఖర్చు చేసుకోవచ్చు, ఓ 10 ఏళ్ళకి ఖర్చు అయిపోవచ్చు. తర్వాత ఈ భూములు కోల్పోయినటువంటి రైతులు వీరి యొక్క భూములలో రాజధాని నగరం డెవలప్మెంట్ అవుతూ ఉంటే, అయ్యో మేము భూములు కోల్పోయామా, ఈరోజు ఇంత ప్రాంతం డెవలప్మెంట్ అయిందే అని చెప్పేసి బాధపడకుండా అమరావతి రాజధాని ప్రాంతం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో, రాజధాని ప్రాంతమైన అమరావతి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అవుతుందో ఆ విధంగా రైతులకు కూడా ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు ఈ ల్యాండ్ పూలింగ్ విధానం అనేది తీసుకొచ్చారు. అనగా రాజధాని నగరంలో ల్యాండ్స్ అనేటువంటివి డెవలప్ చేసి, రాజధాని నగరంను డెవలప్ చేసి అందులో ప్లాట్స్ అనేవి రెసిడెన్షియల్ ప్లాట్ మరియు కమర్షియల్ ప్లాట్ అనేది రైతులకు అలోకేట్ చేయాలి, కేటాయించాలి. ఇది ఏపీసీఆర్డీఏ యాక్ట్లో పర్టికులర్గా ఉంది. ఏపీసీఆర్డీఏ యాక్ట్లో పర్టికులర్గా ఉంది. అంతేకాకుండా ఏపీసీఆర్డీఏ యాక్ట్ ప్రకారము ఈ ప్లాట్లను డెవలప్మెంట్ చేసి, ఈ రాజధాని ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసి ప్లాట్లను కేటాయిస్తామని, మరియు ఆ విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. ఇవేమీ ఇప్పుడు అమలు కావట్లేదు. ఎందుకు అమలు కావట్లేదు అంటే 2019లో అధికారం మారిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ అమరావతి రాజధాని ప్రాంతం అనేటువంటిది కాకుండా 3 రాజధానులు ఉండాలి, దానివల్ల పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది జరుగుతుంది, దానివల్ల రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి, అంటే ఒక మంచి ఆలోచనతో ఒక విధానాన్ని తీసుకొచ్చి అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పేసి తెరపైకి తీసుకొచ్చి ఏపీసీఆర్డీఏ యాక్ట్ను రద్దు చేస్తూ,
తర్వాత వికేంద్రీకరణ బిల్లు అని చెప్పేసి చట్టరూపం దాలుస్తూ దాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఇష్యూ కావడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతం కోసం 29,754 మంది రైతుల నుంచి, ప్రజల నుంచి 33,771 ఎకరాల భూములను ప్రభుత్వం ఆనాడు తీసుకుంది. అంతా ఇంత కాదు. సో ఈ విషయంలో మీరు చూడండి, 29,754 మంది రైతుల నుంచి లేదా ప్రజల నుంచి 33,771 ఎకరాల భూములను ఆనాడు ప్రభుత్వము తీసుకుంది. ఇప్పుడు ఇంత మొత్తంలో ప్రజల నుంచి భూములను తీసుకొని రాజధాని నగరం డెవలప్మెంట్ చేస్తాము, అందులో కొన్ని ప్లాట్లను కేటాయిస్తాము అన్నప్పుడు వీళ్ళు సంతృప్తి చెందారు. ఒకవైపు రాజధానికి భూములు ఇచ్చినటువంటి సంతృప్తి, మరొక వైపు ఆ భూములలో ప్లాట్లను కేటాయిస్తారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేసి ఈ 3 రాజధానుల యొక్క విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి చట్టరూపం దాల్చింది. అది మనకు కర్నూలు, అమరావతి అదేవిధంగా వైజాగ్ అని చెప్పి. సో విశాఖపట్నం అనేది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా, ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీగా, కర్నూలు అనేది జ్యుడిషియరీ క్యాపిటల్ సిటీగా ఉండబోతుంది. దీనివల్ల 3 ప్రాంతాలు అంటే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ 3 రాజధానుల బిల్లు అనేటువంటి తీసుకొచ్చారు. కానీ అమరావతి రాజధాని కోసం భూములు కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది, హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అమరావతి పరిరక్షణ సమితి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ తరపున అనేక పిటిషన్లు అనేటువంటివి ఏపీ హైకోర్టులో వేశారు. ఆ పిటిషన్లు సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత సో మొన్న 3వ తారీఖున జడ్జిమెంట్ అనేటువంటిది ఇచ్చారు. ఈ జడ్జిమెంట్లో ఏమని చెప్పారు అంటే రాజధాని ప్రాంతం కోసం ప్రభుత్వం భూములు తీసుకున్నప్పుడు ఆ భూములను రాజధాని ప్రాంతం కోసమే ఉపయోగించాలి, అంతేకాకుండా ఆ భూములను డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కేటాయిస్తాము అని ఒక ప్రామిస్ అనేది ప్రభుత్వం చేసింది చట్టబద్ధంగా, ఓరల్గా కూడా కాదు, చట్టబద్ధంగా. ఏపీసీఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక ఏపీసీఆర్డీఏ యాక్ట్ ద్వారా చట్టబద్ధంగా ప్రజలకు హామీనిచ్చింది. కాబట్టి చట్టము అనేది నమ్మకమైనది, ప్రభుత్వం హామీ చట్టబద్ధంగా ఇచ్చింది కాబట్టి ప్రజలు నమ్మి వారి యొక్క భూములను రాజధాని నగరం కోసం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఆ హామీని నిలబెట్టుకోకుండా 3 రాజధానులు అని చెప్పేసి ఈ భూములను నిరుపయోగం చేయడము, వీటి యొక్క వాల్యూ అనేది తగ్గే విధంగా చేసింది. దీనివల్ల భూములు కోల్పోయినటువంటి రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క జీవించే హక్కుకు భంగం కలిగింది అనే విషయాన్ని ఇక్కడ హైకోర్టు అనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. సో మనకు 21వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులలో జీవించే హక్కు అనేది ఉంది. ఒక వ్యక్తి గౌరవంగా జీవించడానికి రాజ్యాంగం హామీ ఇస్తుంది. ఒక వ్యక్తి గౌరవంగా జీవించడానికి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. ఒక వ్యక్తి గౌరవంగా జీవించడానికి భంగం కలిగేటువంటి ఏవున్నా కూడా వాటిని ప్రభుత్వం అడ్డుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ చర్యల వల్ల ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కుకు, గౌరవమైన జీవితానికి భంగం కలిగితే దాన్ని కోర్టులు అడ్డుకునే అధికారం ఉంది. కాబట్టి 21వ ఆర్టికల్ను బేస్ చేసుకొని భూములు కోల్పోయినటువంటి రైతుల యొక్క జీవన విధానానికి భంగం కలిగిందని, వారి యొక్క గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలిగిందని ప్రభుత్వం మన ఇక్కడ హైకోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వం యొక్క ఈ 3 రాజధానుల బిల్లు చర్య వల్ల ఇక్కడ రైతులు నష్టపోయారని చెప్పేసి మాండమస్ రిట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో కోర్టు అనేటువంటిది ఆదేశం చేయడం అనేది రిట్ పిటిషన్గా ఆదేశం చేశారు. మాండమస్ అనే రిట్ జారీ చేశారు. మీకు తెలుసు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, ప్రభుత్వ చర్యల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు వాటిని అడ్డుకుంటూ రిట్స్ జారీ చేయడం అనేది జరుగుతుంది. అనగా ఇక్కడ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఆ రిట్టులలో మనకు హెబియస్ కార్పస్ అని, మాండమస్ అని, ప్రొహిబిషన్ అని, సెరిష్యూరర్ అని, కోవరెంటో అనే రిట్టులు ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ మాండమస్ రిట్ అనేది ఎప్పుడు జారీ చేస్తారు అంటే ఒక ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అధికారి కానీ తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినప్పుడు, ఒక ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ అధికారి కానీ తన చర్యల వల్ల
ప్రజల హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నప్పుడు అప్పుడు మాండమస్ రిట్ను కోర్టులు జారీ చేస్తాయి. ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ ఈ రిట్టు జారీ చేయవచ్చును. కాబట్టి ఇక్కడ 3 రాజధానులకు అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి భూములు కోల్పోయినటువంటి రైతుల యొక్క గౌరవమైనటువంటి జీవనానికి భంగం కలిగిందని, వారి జీవించే హక్కుకు భంగం కలిగే విధంగా ప్రభుత్వ చర్యలు జరిగాయి అనేటువంటి ఉద్దేశాన్ని, ప్రభుత్వ చర్యలు జరిగాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం పైన మాండమస్ రిట్ జారీ చేస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అమరావతి రాజధాని ప్రాంతంగా దాన్ని గుర్తించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి చేయాల్సినటువంటి చర్యలు ఏంటో కూడా కోర్టులు సూచించడం జరిగింది. సో కోర్టులు జారీ చేసిన మాండమస్ రిట్ను ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. సో మాండమస్ రిట్లో ఏమైతే చెప్తుందో, అంటే మాండమస్ రిట్ను జారీ చేస్తూ ఎలా చేయాలో కూడా చెప్తారు. అంటే ప్రభుత్వాధికారి తన కర్తవ్యాన్ని, తన విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినప్పుడు, పౌరుల హక్కులకు భంగం కలిగే విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా నిర్వర్తించాలో, పౌరుల హక్కులకు భంగం కలగకుండా ఏ విధంగా నిర్వర్తించాలో ఈ మాండమస్ రిట్ అనేది జారీ చేసి తగిన మార్గదర్శకాలను, ఆదేశాలను జారీ చేస్తారు. అందుకనే మొత్తం 7 అంశాలలో ఆదేశాలు జారీ చేస్తూ 7 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆదేశాలను జారీ చేస్తూ హైకోర్టు మాండమస్ రిట్ అనేటువంటి జారీ చేసింది. ఇక్కడ ముఖ్యంగా ఏ అంశాలు అనేటువంటివి రైతుల తరపున హైకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణమైంది అనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకుంటే, ఒకటి రైతుల యొక్క హక్కులు. ఇందులో ప్రధానమైనది జీవించే హక్కు మరియు ఏపీసీఆర్డీఏ యాక్ట్ ప్రకారము రైతులకు ప్లాట్లు కేటాయించడము మరియు రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో జీవన వృత్తి కోసము కొన్ని హక్కులు అనేవి చట్టబద్ధంగా ఇచ్చారు. కాబట్టి జీవించే హక్కుతో పాటుగా అనేక చట్టబద్ధమైన హక్కులు రైతులు కలిగి ఉన్నారు. ఇక రెండవది ప్రభుత్వ హామీ. ప్రభుత్వము శాసనబద్ధమైన హామీ చేసింది. రాజధాని నగరమును డెవలప్ చేసి ప్లాట్లుగా కేటాయిస్తాము అని చెప్పేసి హామీ చేసింది. ఆ హామీని నిలబెట్టుకోలేదు ఇక్కడ. మూడవది శాసనసభ హక్కుల విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక నాలుగవది ప్రజాధనమును కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు జడ్జిమెంట్ అనేటువంటిది హైకోర్టు ఇచ్చింది. రైతుల హక్కులు చూడండి, ఏపీసీఆర్డీఏ యాక్ట్ ప్రకారము ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారము రైతుల దగ్గర నుంచి భూములను తీసుకొని రైతులకు చట్టబద్ధంగా కొన్ని హక్కులు కల్పించారు. ఆ హక్కుల దృష్ట్యా ఏమిటంటే అక్కడ ప్లాట్లను కేటాయించడం, వారి రెసిడెన్షియల్ ప్లాట్లను మరియు కమర్షియల్ ప్లాట్లను కేటాయించి వారికి తగినటువంటి ఉపాధిని కల్పించడము. అంతేకాకుండా ఈ రెసిడెన్షియల్ ప్లాట్లలో వాళ్ళ ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వము నిర్మిస్తామని, వారికి బ్యాంకు లోన్ అనేటువంటి సౌకర్యం కూడా కల్పిస్తామని అనేక రకాలుగా చట్ట రూపంలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ రైతుల యొక్క చట్టబద్ధమైన హక్కులు ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. కాబట్టి మనకు తెలుసు హైకోర్టు అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకే కాదు ఇతర హక్కులకు కూడా భంగం కలిగినప్పుడు హైకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. కేవలం సుప్రీంకోర్టు రాజ్యాంగంలో పేర్కొన్న పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, ప్రభుత్వ చర్యల వల్ల భంగం కలిగినప్పుడు మాత్రమే రిట్ జారీ చేయగలదు. కానీ రిట్స్ జారీ చేయడంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టు యొక్క పరిధి ఎక్కువ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కుకు భంగం కలిగింది మరియు సిఆర్డీఏ యాక్ట్ ప్రకారం కల్పించిన చట్టబద్ధమైన హక్కులకు కూడా ప్రభుత్వ చర్యల వల్ల భంగం కలిగింది. కాబట్టి వీటి దృష్ట్యా హైకోర్టు ఈ మాండమస్ రిట్ అనేటువంటిది జారీ చేయడం జరిగింది. అంటే వారు వ్యవసాయ భూములను కలిగి ఉండి వారి సొంత భూముల్లో వాళ్ళు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి రైతులకు చట్టరూపంగా మీరు హామీ ఇచ్చి వారికి భూములు ఇలా డెవలప్ చేసి మేము చేస్తామని మీరు చేసి వాళ్ళ భూములను తీసుకొని వాళ్ళ గౌరవప్రదమైన జీవితానికి భంగం కలిగించారు. అంతేకాకుండా మీరు చట్ట ప్రకారం కల్పించిన హక్కులను కూడా మీరు అమలు చేయలేకపోయారు అనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక రెండవది ప్రభుత్వం శాసనబద్ధమైన హామీ.
సో ప్రభుత్వం శాసనబద్ధంగా ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం అంటేనే నమ్మకం కదా. అందులో చట్టరూపంగా హామీ ఇచ్చావు, ఇది చేస్తాం అది చేస్తామని. అది గత ప్రభుత్వమే కావచ్చు, ప్రభుత్వం ఏదైనా ప్రజల చేత ఎన్నుకోబడిందే. కాబట్టి ప్రజలకు ప్రభుత్వము జవాబుదారీగా ఉండాలి. ప్రజల యొక్క సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదే ప్రజాస్వామ్యం. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానపరమైనటువంటివి కొన్ని మారొచ్చు, కానీ ఆ విధానాలు అనేవి ప్రజలకు మంచి జరగడం కోసం మార్చాలి తప్ప ప్రజలకు నష్టం జరిగే విధంగా మార్చొద్దు. ఇక్కడ రాజకీయం చేయొద్దు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అనేటువంటిది ఇక్కడ జరగలేదు. ఇక శాసనసభ హక్కులు అంటే ఒక రాజధాని ప్రాంతమును నిర్ణయిస్తూ శాసనసభ చట్టం చేయొచ్చా అంటే శాసనసభ చట్టం చేయొచ్చు, కానీ శాసనసభ చేసేటువంటి చట్టాన్ని మళ్ళీ సవరించుకునే అధికారం శాసనసభకు ఉంది. ఇప్పుడు 2015లో చేసినటువంటి ఏపీసీఆర్డీఏ యాక్ట్ను మళ్ళీ 2019లో సవరిస్తూ 3 రాజధానుల బిల్లు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఏపీసీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసుకుంటూ దాని స్థానంలో 3 రాజధానులకు సంబంధించినటువంటి చట్టం చేశారు. అలా చట్టం చేసే అధికారం ఉందా అంటే శాసనసభకు ఉంటుంది. చట్టాలు చేసే అధికారం, చట్టాలను రద్దు చేసుకునే అధికారం, చట్టాలను సవరించుకునే అధికారం ఉంటుంది. అదేవిధంగా రాజధాని ప్రాంతం కోసం ఏ చట్టమైనా చేసుకునే అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చట్టము ద్వారా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత మళ్ళీ ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ వేరే ప్రాంతాలను రాజధానులుగా చేసి చట్టం చేయడం అనేటువంటిది ఇక్కడ ప్రజా సంక్షేమానికి భంగం కలిగే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ శాసనసభ ఇలా ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను మార్చడానికి, చట్టాలను రద్దు చేయడానికి అధికారం లేదు అనే విషయాన్ని ఇక్కడ కోర్టు ప్రస్తావించింది. తర్వాత ప్రజాధనం. ఇప్పటికే 2015 సంవత్సరం నుంచి అమరావతి రాజధాని ప్రాంతం కోసం ప్రభుత్వము అనేక కోట్లు ఖర్చు చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు కూడా కేటాయించింది అమరావతి రాజధాని నగరంలో భవనాల నిర్మాణం కోసము, మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి ప్రజాధనం మరియు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని మార్చడం వల్ల, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఇలా మార్చడం వల్ల, 3 రాజధానులు అనడం వల్ల ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగం అయినట్టే కదా. కాబట్టి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా దుర్వినియోగం చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు మాండమస్ అనేటువంటి రిట్టును జారీ చేసింది. మరి ఈ మాండమస్ రిట్టు ద్వారా ఎలాంటి ఆదేశాలు చేసింది అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. సో మాండమస్ రిట్ ద్వారా ఏమని చెప్పారు అంటే ఏపీసీఆర్డీఏ యాక్ట్లోని 2015 యాక్ట్లోని సెక్షన్ 58 ప్రకారము రాజధాని ప్రాంతంలో రోడ్లు డ్రింకింగ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, డ్రైనేజీ మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వంది. కాబట్టి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. కాబట్టి 2015లో స్టార్ట్ చేసినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. కాబట్టి నెల రోజుల్లోపే ఈ సెక్షన్ను ఇంప్లిమెంట్ చేయాలి. మీరు చేసినటువంటి చట్టం ప్రకారం సెక్షన్ 58 ప్రకారం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రజలకు కేటాయించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అంటే భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు ఎక్కడైతే కేటాయించారో అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, డ్రైనేజీలు వీటన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కంప్లీట్ చేసి నివాసయోగ్యంగా నెల రోజులలో పూర్తి చేయాలి అని చెప్పారు. తర్వాత ఇదే చట్టంలోని 61వ సెక్షన్ ప్రకారం టౌన్ ప్లానింగ్ డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము మరియు సిఆర్డీఏ కలిసి పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా అన్నారు. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఏపీసీఆర్డీఏ యాక్ట్లోని 2వ షెడ్యూల్ 3వ షెడ్యూల్ ప్రకారము ల్యాండ్ పూలింగ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలి. అంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములను డెవలప్మెంట్ చేయాలి మరియు వారికి ఇచ్చిన హామీ ప్రకారము ప్లాట్ల కేటాయింపు జరగాలి అని చెప్పేసి అన్నారు. ఇక అదేవిధంగా 4వ అంశం ఏమిటి అంటే ఈ ల్యాండ్ పూలింగ్ కోసం తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ పూలింగ్ విధానము ద్వారా రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో రాజధాని కోసం, ఈ భూములను
ఏ అవసరాల కోసం, ఏ ఇతర అవసరాల కోసమో తాకట్టు పెట్టరాదు అనే విషయాన్ని కూడా చెప్పింది. అంటే రాజధాని భూములను వేరే వాటికి మళ్లించడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ రాజధాని కోసం తీసుకున్నటువంటి భూములను వేరువేరు అవసరాల కోసం తాకట్టు పెట్టరాదు. ఒకవేళ ఈ భూములను తాకట్టు పెట్టాలి అంటే అది రాజధాని నిర్మాణం కోసమై ఉండాలి. అర్థమవుతుందా? రాజధాని నిర్మాణం కోసము ఈ భూములను తాకట్టు పెట్టి రాజధాని నగర నిర్మాణం డెవలప్ చేసుకోవచ్చు, కానీ వేరే అవసరాల కోసము ఈ భూములను తాకట్టు పెట్టొద్దు అన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు ఎందుకు ప్రస్తావించిందంటే, ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణ కోసము, ఇతర సంక్షేమ పథకాల కోసము ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను, పార్కులను, వివిధ ప్రాంతాలను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటుంది. కాబట్టి ఆ దృష్ట్యా ఒకవేళ ఈ రాజధానికి సంబంధించిన భూములు కూడా తాకట్టు పెట్టాలి అని ఆలోచిస్తే అలా తాకట్టు పెట్టడానికి వీల్లేదు, వేరువేరు అవసరాల కోసం తాకట్టు పెట్టడానికి వీల్లేదు అన్నారు. అంటే సంక్షేమ పథకాల కోసమనో మరి ప్రభుత్వం నిర్వహణ ఖర్చు కోసమనో ఈ భూములను తాకట్టు పెట్టకూడదు. ఒకవేళ ఈ భూములను తాకట్టు పెడితే అది రాజధాని నగర నిర్మాణం కోసమై ఉండాలి తప్ప మరొక దానికై ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక 5వ విషయం కనుక తీసుకున్నట్లయితే ఏపీ సిఆర్డీఏ యాక్ట్ ప్రకారము సో ఆ భూములు రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్లాట్లు ఏవైతే కేటాయింపు చేయాలో ఆ భూములను డెవలప్మెంట్ చేసి ఆ ప్లాట్ల కేటాయింపు అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి దీనిని 3 నెలల్లోపు పూర్తి చేయాలి అనే విషయాన్ని ప్రస్తావించారు. 3 నెలల్లోపు పూర్తి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తర్వాత ఇక రాజధాని ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ అనేటువంటిది 6 నెలల్లో పూర్తి కావాలి. 6 నెలల్లో పూర్తి కావాలి. రాజధానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు కానీ ఇతరితర డెవలప్మెంట్ కానీ ఆగిపోయినవన్నీ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేయాలి. 6 నెలల్లో మౌలిక సౌకర్యాలను కంప్లీట్ చేసి అక్కడ నివాసయోగ్యంగా ఆ ప్రాంతాన్ని మార్చాలి, నివాసయోగ్యంగా ఆ ప్రాంతమును మార్చాలి అని చెప్పారు. ఇక ఇక్కడ ఇంకో అంశం ఏమిటి అంటే, మరొక అంశం ఏమిటి అంటే ఈ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. ఆ ప్రభుత్వ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి మాండమస్ రిట్ జారీ చేసి ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఓకేనా? సో రాజధాని ప్రాంతానికి సంబంధించిన దానిలో డెవలప్మెంట్ అనేటువంటి భూములను డెవలప్మెంట్ చేసి ప్లాట్లు ఎవరైతే రైతులకు కేటాయించాల్సి ఉందో ఆ ప్లాట్ల కేటాయింపు అనేది 3 మంత్స్లోపు కంప్లీట్ చేయాలి. సో ఇక రాజధాని ప్రాంతాన్ని నివాసయోగ్యంగా 6 నెలల్లో పూర్తి చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం భారీ భవంతులంతా కూడా కంప్లీట్ అనేది కాదు ఇక్కడ. సో నివాసయోగ్యంగా అంటే రోడ్లు కంప్లీట్ ఇంకా కాలేదు, రోడ్లు కానీ, డ్రైనేజీ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది 6 మంత్స్ లోపు కంప్లీట్ చేయాలి అన్నారు. ఇంత తక్కువ టైము ఎందుకు ఇచ్చారు అనేది మనకు ఆలోచన రావచ్చు. ఇంత తక్కువ టైం ఎందుకు ఇచ్చారంటే ఇప్పటికే సో మనకు రాజధాని ప్రాంతానికి సంబంధించి జరిగి 6-7 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం కావడం వల్ల భూములు కోల్పోయినటువంటి రైతులు ఎంతో నష్టపోయారు. అంతేకాకుండా దీనికోసం గత ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కానీ వృధా అయిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రజాధనాన్ని కాపాడాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, మరియు ప్రజలకు నష్టం జరిగే విధంగా చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఆర్డర్ అనేటువంటిది ఈ రిట్ ద్వారా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఇప్పుడు ప్రస్తావన ఏమిటంటే, వార్తల్లోకి వచ్చినటువంటి ప్రస్తావన ఏంటంటే రాజధాని ప్రాంతాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర శాసనసభ రాజధాని ప్రాంతమును మారుస్తూ చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదా అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఎందుకంటే 3 రాజధానులు తీసుకురావడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తుంది కదా అంత బలంగా. మరి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా, లేదంటే తమ నిర్ణయానికి కట్టుబడి ఉండి దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందా? అసలు ఇక్కడ ప్రస్తావన రాష్ట్ర శాసనసభకు ఒక రాజధాని ప్రాంతం కోసం, రాజధాని నగరమును ఎంపిక చేయడం కోసం చట్టం చేసే అధికారం లేదా? ఇక్కడ రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందా లేదా అంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం, రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను మార్చే అధికారం కానీ, రాష్ట్రాల పేర్లు మార్చే అధికారం కానీ, రాష్ట్ర విభజన చేసే అధికారం కానీ, నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం కానీ ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటారు. ఇది కేంద్ర జాబితాలోని అంశం. ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం, రాష్ట్రాల యొక్క విభజన చేసే అధికారం పార్లమెంటుదే.
కానీ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, పార్లమెంట్ చట్టం ద్వారా ఒక నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆయా రాష్ట్రాలు రాజధాని ప్రాంత విషయంలో వారు నిర్ణయం తీసుకోవచ్చు. ఇది రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారం. సో రాజధాని నగరం ఏదై ఉండాలి అనేది రాష్ట్ర శాసనసభ యొక్క అధికారమే, అది పార్లమెంట్ అధికారం కాదు. దీనికి ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మద్రాస్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, మద్రాస్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1953 ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పుడు కూడా మన క్యాపిటల్ సిటీ అనేటువంటిది డిసైడ్ కాలేదు. క్యాపిటల్ సిటీ ఏదని చెప్పేసి మనకు మద్రాస్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో లేదు. ఆంధ్ర స్టేట్ ఏర్పడిన తర్వాత, ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఆనాడు మన ప్రభుత్వం కర్నూలును క్యాపిటల్ సిటీగా చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ ప్రాంతంలో రాజధాని ప్రాంతం ఉండాలి అని చెప్పేసి ఆనాడు అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి అందులో కర్నూలు అనేటువంటిది క్యాపిటల్ సిటీగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఆనాడు టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వారు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అలా హైకోర్టు అనేది గుంటూరులో మరియు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీ అంతా కూడా మనకు కర్నూలు అని చెప్పేసి డిసైడ్ చేశారు. ఇలా రాజధాని ప్రాంతాన్ని ఏది అని చెప్పుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంతేకాకుండా దానికి చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకే ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కానీ, రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో కానీ అది రాష్ట్ర శాసనసభ యొక్క అధికారమే. మరి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు హైకోర్టు చెప్పింది అంటే, ఆల్రెడీ అమరావతి రాజధాని అని చెప్పేసి గత ప్రభుత్వం శాసనసభ ఏపీసీఆర్డీ యాక్ట్ చేసింది కదా. ఈ యాక్ట్ చేసిన తర్వాత ఇది అమరావతి రాజధాని అని రైతులు భూములు కోల్పోయారు, మరియు ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ జరిగింది, ప్రభుత్వం నిధులు కేటాయించింది, ఇక్కడ రైతులు తమ యొక్క జీవించే హక్కును పణంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా రైతుల యొక్క హక్కులకు భంగం కలిగే విధంగా, ప్రజల యొక్క జీవించే హక్కులకు భంగం కలిగే విధంగా, ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇలా ఇష్టం వచ్చినట్టుగా చట్టాన్ని మారుస్తూ కొత్త చట్టం చేసే అధికారము రాష్ట్ర శాసనసభలకు ఉండదు అని చెప్పేసి అన్నారు. అది విషయం. అంతేకాని రాజధాని నగరంకి సంబంధించిన చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభది కాదు అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. ఆల్రెడీ గతంలో అమరావతి రాజధాని అని చెప్పేసి చట్టం చేసి, ఆ చట్టాన్ని కొంతకాలం అమలు చేసి, అక్కడ కొంత ఖర్చు అయిపోయిన తర్వాత భూములు కోల్పోయిన రైతుల యొక్క జీవించే హక్కుకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఇంత ఈజీగా వారి హక్కులకు భంగం కలిగే విధంగా చేసే అధికారం లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా శాసనసభే కాదు పార్లమెంట్ చట్టం చేయడానికి వీల్లేదు. అవసరమైతే పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం కూడా చేయడానికి వీల్లేదు. పౌరుల హక్కులకు భంగం కలిగే విధంగా, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా శాసనసభ చట్టం చేసినా, లేదా పార్లమెంట్ చట్టం చేసినా, లేదా పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం చేసినా దాన్ని అడ్డుకునే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. అందులో జీవించే హక్కు ఇంపార్టెన్స్ మీకు తెలుసు. సో జీవించే హక్కు అనేది ఇంపార్టెన్స్ అనేటువంటిది ప్రాథమిక హక్కులలో జీవించే హక్కు అనేటువంటిది చాలా మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే అనేక హక్కులు జీవించే హక్కుతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే వ్యక్తికి సమానత్వపు హక్కు అయినా, స్వేచ్ఛా హక్కు అయినా, ఇతర హక్కులైన వ్యక్తి జీవించినప్పుడే కదా ఆ హక్కులు పొందేది. కాబట్టి వ్యక్తి యొక్క జీవించే హక్కు మోస్ట్ పవర్ఫుల్ ప్రాథమిక హక్కులలో. సో ఆ జీవించే హక్కు అనేది గౌరవమైనటువంటి జీవనమై ఉండాలి. అలాంటి గౌరవమైనటువంటి జీవనం, ప్రజల యొక్క, పౌరుల యొక్క గౌరవమైనటువంటి జీవించే హక్కుకు ప్రభుత్వ చర్యలు ఏ రకంగా భంగం కలిగించడానికి వీల్లేదు. అది శాసనసభకైనా చట్టం చేసే అధికారం లేదు. అందుకని ఇక్కడ ఈ విధంగా ప్రజల హక్కులకు, జీవించే హక్కులకు భంగం కలిగే విధంగా ఈ శాసనసభ చట్టం చేసే అధికారం లేదు అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ హైకోర్టు ప్రస్తావించింది. అంతకుమించి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభది కాదు అనే విషయాన్ని కోర్టు చెప్పలేదు. ఎందుకంటే గతంలోనే ఇలా 3 రాజధానుల విషయము చర్చనీయాంశమైనప్పుడు కేంద్రం వద్దకు కూడా ఈ ప్రస్తావన తీసుకెళ్లారు. ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ చేసింది కాబట్టి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి హైకోర్టు కూడా ఆనాడు 3 రాజధానులకు సంబంధించిన విషయంలో హైకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం, ఏది రాజధాని ప్రాంతంగా ఉండాలి అనేటువంటి నిర్ణయం అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వందే, అది కేంద్ర ప్రభుత్వంది కాదు అని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ రాజధానిగా అమరావతి ఉండాలా లేదా కర్నూలు
విశాఖపట్నంతో పాటు 3 రాజధానులు ఉండాలా అనేది రాష్ట్ర శాసనసభకున్న అధికారమే. కానీ ఇక్కడ ప్రజల యొక్క జీవించే హక్కుకు భంగం కలిగే విధంగా చట్టబద్ధంగా కల్పించబడిన హక్కులను ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటా ఇలా చట్టం చేసే అధికారం శాసనసభలకు లేదు. ఇందులో ఇంపార్టెన్స్ ఫండమెంటల్ రైట్స్, ఇందులో ఇంపార్టెన్స్ స్టాచ్యుటరీ రైట్స్ లేదా లీగల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం ద్వారా ఉన్న ప్రాథమిక హక్కులు, మరొకటి ఏపీసీఆర్డీఏ ద్వారా ప్రభుత్వం కల్పించిన చట్టబద్ధమైన హక్కులకు భంగం కలుగుతుంది. రాష్ట్ర శాసనసభ అమరావతి స్థానంలో 3 రాజధానులు తీసుకురావడము. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ కంటెస్ట్లో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు మన ఏపీ స్టేట్ బైఫర్కేషన్ లేదా రీఆర్గనైజేషన్కి సంబంధించిన ముఖ్య అంశాలు, ఏపీ రాష్ట్ర విభజన చట్టం ముఖ్య అంశాలు అనేది ఏదైతే ఉందో ఈ ముఖ్య అంశాలలో ఇప్పుడు మరొక విషయాన్ని మనం చేర్చాలి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లను అమరావతి రాజధాని నగర నిర్మాణం కోసం కేటాయించింది గతంలో 2019 కంటే ముందు. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు 1214 కోట్లు సచివాలయము భవనాల నిర్మాణం కోసం కేటాయించారు. తర్వాత 1126 కోట్లు మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం కేటాయించారు. అంటే లేటెస్ట్గా 2340 కోట్లను కేంద్ర ప్రభుత్వము ప్రస్తుత బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది చేసింది. అంటే ఇక్కడ అమరావతియే రాజధాని అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందు రోజే హైకోర్టు మొన్న 3వ తారీఖున హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందు రోజే మనకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయం అనేది ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆల్రెడీ కేంద్రం కూడా అమరావతియే రాజధాని అని చెప్పేసి నిధుల కేటాయింపు చేసింది. గతంలో 2500 కోట్లు, ఇప్పుడు 2340 కోట్లు కేటాయింపు చేశారు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది నిధుల కేటాయింపు చేయడమే. మరి దీన్ని వినియోగించుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి హైకోర్టు ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్డర్ చేయలేదు. ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందే నిధుల కేటాయింపు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటది, ఆర్థిక కారణాల దృష్ట్యా మేము ఇలా చేస్తున్నాము అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే ఆర్థిక కారణాలు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాజధాని నగర నిర్మాణాన్ని ఆలస్యం చేయొద్దు అనే విషయాన్ని అన్నారు. అప్పుడు రాష్ట్రం ఏమంటుంది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రాలేదు అని చెప్తుంది కదా. అందుకనే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందు రోజే ఈ నిధుల కేటాయింపు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఏమీ అనలేదు, ఎందుకంటే నిధుల కేటాయింపు చేశారు, మీరు వాటిని వినియోగించుకొని డెవలప్మెంట్ వెంటనే చెయ్యాలి అని చెప్పేసి అన్నారు. ఇది ఏపీ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, థ్యాంక్ యూ.